స్పష్టత, శ్రావ్యత, మాధుర్య గాంభీర్యములు మాండలీకాలతో మధురిమలొలికించు భాష, తలకట్టు ఠీవితో తేజరిల్లెడి అజంత భాష. అమ్మ పలుకుల భాష నా తెలుగు భాష. స్పష్టత, శ్రావ్యత, మాధుర్యము, గాంభీర్యములు కలిగినటువంటి భాష. వేరు వేరు ప్రాంతాలలో వేరు వేరు వ్యాసలతో మాండలికాలతో జుంటి తేనీల వంటి తీయదనపు భాష, తలకట్టు ఠీవితో విరాజిల్లేటువంటి భాష. అన్నిటికీ మించి అమ్మ పలుకుల భాష నా తెలుగు భాష అంటున్నారు కవిగారు ఈ పద్యంలో. నేను పరీక్షలు ఏ పరీక్షలు ఏ పరీక్ష సామాన్ రోజు తెలుగు. అరే రామ ఒకసారి నీ పుస్తకం ఇరా. How many times I told to you, Mani? Don't speak Telugu in this campus. If you talk Telugu, I will give punish. I won't say again. Okay, madam. Excuse me, madam. Say, I have one small doubt. What is this tree meaning, madam? Don't ask again. Check in Google. తాతయ్య నాకు మంచి కథ చెప్పు. ఒక ఊరిలో పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు కింద ఒకవైపు పెద్ద ఏనుగు, ఒకవైపు పులులు, సింహాలు ఉన్నాయి. బొమ్మల మీద పెద్ద పక్షి ఉంది. ఇవన్నీ కూడా పెద్ద పెద్దవి ఇక్కడ ఉంటే వీటికంటే నేను బాగా ఎత్తులో ఉండాలని ఒక కోతి పిల్ల చిట్ట చివర కొమ్మెక్కింది. ఆ కోతి పిల్ల ఈ కోతి పిల్ల. తాతయ్య, మా స్కూల్లో తెలుగు మాట్లాడుతుంటే పనిష్మెంట్ ఇస్తున్నారు తాతయ్య. అవునా? ఇదే విధంగా జరిగితే భవిష్యత్తులో తెలుగు భాషకు మనుగడ లేకుండా పోతుంది. హలో బేబీ. Bye dad, I'm going to school. Bye mom. Bye Rita. I'm getting late. Did you pack my lunch box? I won't get late if I pack your lunch. Do it online? Why? తెలుగు అమ్మ ఇంగ్లీష్ మమ్మీ అయితే ఆ ఇంట్లో తెలుగు ఉండదు. తెలుగు మాట్లాడలేకపోతే రేపటి తరం చదవలేదు, చదవలేకపోతే భావించలేదు, భావించలేకపోతే భాషే మాయమవుతుంది. మన తర్వాతి తరం కోసం భాషని పుస్తకం. తెలుగు భాష మన కోసమే కాకాల్లో కాకుండా మన మాటల్లో నిలుపుదాం.